గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. ఈ గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథుని యొక్క స్తూపాన్ని 24 సంవత్సరాల క్రితం నిర్మించారు మన ఆలయ ధర్మకర్త అయినటువంటి మన మక్కా వెంకట సాయి గారు. ఆయన మాటల్లో కొన్ని తెలుస్తుంది. అదేవిధంగా గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గారు చిత్రి మోహన్ గారు, అదేవిధంగా గ్రామం చెందినటువంటి మండల ప్రాదేశిక సభ్యులు ఎంపీటీ సభ్యులైనటువంటి చిత్రి గరికి నాయకుడు గారు, అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా ఉన్నారు. ఆలయ వార్డెన్ సర్పంచ్ గారు. కాబట్టి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం మన ఆలయ ధర్మకర్త మాటల్లో. ఒకసారి గురువు గారు, ఈ ఆలయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీ ప్లాన్ సార్? 1999 2001 ఆ స్తూపం నిర్మాణం చేశారు. 2002లోనే అది ఓపెన్ అయ్యింది స్తూపం. మరి ఆ రోజు నుంచి బాబా గారు గురువు గారు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం పండుగ దివ్యంగా నడుపుతారు. జనవరి 6 తారీఖు అది మనం చేయడం కాదు, బాబా గారు గురువు గారు ఆశీస్సులతో దానంతట అదే నడుస్తుంది. దాన్ని చెప్పడానికైతే విశేషమేట్ లేదు. ఎప్పుడూ ఆ విధంగా నడుస్తుంది. ఇంకా అభివృద్ధి అయిపోయింది. ఎందుకంటే 24 సంవత్సరాలు అయిపోయింది స్తూపం కంటే. 2 పుస్తకాలు అయిపోయింది. మంచి అయినా చెడు అయినా 12 సంవత్సరాల్లో కనబడాలి. 12 సంవత్సరాల్లో మనం మంచి అయినా ఫలితం రాదు, తప్పు అయినా శిక్ష రాదు. 12 సంవత్సరాలు అయిపోతే ఫలితం అవుతుంది అనేది శాస్త్రం చెప్తుంది. అందుకు 2/12 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరం అడుగు పెట్టింది. 2 పుస్తకాలు దాటిపోయి 25. అందుకేంటంటే ఇంకెప్పుడు కూడా ఈ కలియుగంలో బాబా గారు మానవ అవతారంతో వచ్చి ఈ కలియుగంలో ఆయన ప్రభావమే ఎక్కువ. అందుకు ఆయన పైన ఆయన చేస్తారు, మనమే చెయ్యక్కర్లేదు. కానీ బాధ్యతగా మనం ఉండాలి. ఇప్పుడు నువ్వు అది పెట్టకపోతే నేను మాట్లాడను కదా, నువ్వు అది పెట్టినావు. అందుకేంటంటే ఇప్పుడున్న కలియుగంలోనూ షిరిడి బాబా వారు సాక్షాత్తు శివుడు సంభూతుడు, మానవ అవతారంతో వచ్చినాడు. అందుకు శివుడు జాలిగుండే దేవుడు. శివుడు జాలిగుండే దేవుడు. ఈశ్వరుని ఎవరు నమ్మినా సంతోషంగా చూస్తాడు. ఆయన భక్తుడు బాధపడినప్పుడు ఆయన సంభూతుడు. అందుకేంటంటే బాబా గారి ప్రభావం రాను అతి పవిత్రంగా ఉంటుంది, అతి పవిత్రంగా పండుగలు అవుతాయి. ఇది మనది కాదు. షిరిడి బాబా వారు సాంబశివరావు గారి ఆశీస్సులతో దివ్యమైన పండుగలు అవుతుంటాయి. మన సర్పంచ్ గారి మా ముక్కలో చెప్పండి సార్. గురువు గారి ఆశీస్సులతో గత మక్కా వెంకట గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మక్కా వెంకట సాయి ఆశీస్సులతో వీళ్ళ గురువు గారు ఆశీస్సుల మేరకు ఈ రోజుకి 24 సంవత్సరాల శతదినోత్సవంగా జరుపుకుంటున్న ఈ ఆనందపురం షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి ఎన్నెన్నో అంటే దినదినాన అభివృద్ధి చెందుతుంది. ఈరోజు 1,00,000 జనాభాతో అన్నదాన కార్యక్రమాన్ని అంటే నాకు తెలిసి రాష్ట్రంలో ఏకైక షిరిడి బాబా సాయి ఆలయంలో ఇది ఒకటనేది నాకు నమ్మకం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ఆనందపురంలో వెలసిన 1991 నుంచి 1999లో ఆలయ ప్రాంగణం స్టార్టింగ్ నుంచి ఈ రోజు కూడా భక్తులు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా అందరూ అటెండ్ అవుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటున్నా అని మన వెంకట సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్న భక్తులు సేవకులు క్రమశిక్షణతో గురువు గారి ఆశీస్సులతో బాబా గారి ఆశీస్సులతో జనగణ అభివృద్ధి చెందుతూ ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆనందపురంకి ఒక వెంకట సాయి గారికి మనస్ఫూర్తిగా ఆయన పాదాభివందనం చేసుకుంటూ చూశారు కదా. ఆలయ ధర్మకర్త మక్కా వెంకట సాయి గారి మాటల్లో విన్నాం. అదేవిధంగా సర్పంచ్ గారు అయినటువంటి చిత్రి మోహన్ గారు, అదేవిధంగా మిగతా గ్రామస్తులందరూ ఒకటే మాట, ఇది షిరిడి సాయినాథుని ముందుండి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ముందుకు తీసుకువెళ్తున్నాడు. అదేవిధంగా వీటికి వస్తున్నటువంటి భక్తులు కూడా వాళ్ళ యొక్క సాయి సహకారాలు ఎనలేనివి. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో 1,00,000 మంది జనం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక క్యూ
పద్ధతిని పాటిస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయకుండా వచ్చినటువంటి భక్తులకు వచ్చినట్లే అన్నప్రసాదాన్ని ఇవ్వడం కానీ దర్శనం కానీ అన్ని విధాలుగా కూడా వారు చెప్పకుండానే ఆ భక్తులు కూడా అదే విధంగా డిసిప్లిన్తో ముందుకు వెళ్తున్నారు. దీనికి గ్రామస్తులు కూడా అన్ని విధాలుగా సాయ శాఖలు అందిస్తున్నారు. ఆ కమిటీ కూడా చాలా దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా వారు ఒక టీం లాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి, అదేవిధంగా ముందు కూడా మరిన్ని కార్యక్రమాలతో ఉత్సాహవంతంగా ఈ యొక్క గ్రామంలోనే కాకుండా వివిధ గ్రామాల్లో కూడా తమ యొక్క సాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కనుక ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి గ్రామస్తులందరికీ, అదేవిధంగా మక్కా వెంకట గారికి, ప్రెసిడెంట్ గారికి, మిగతా గ్రామ ప్రజలందరికీ కూడా మన యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామస్తుల తరఫున షిరిడి సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ నుండి అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, భోగ భాగ్యాలతో అందరూ ఉండాలనేది వాళ్ళ యొక్క కోరిక. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకి మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లు మీ యొక్క వీడియో శ్రేయబ్లాసి, మీ మోహన్ రాజు జరుగుల్లా. మన యొక్క వీడియోలు వస్తే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి